హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఇంటెలిజెన్స్ యూట్యూబ్ ఛానల్. స్పీచ్ ఈజ్ సిల్వర్ బట్ సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అనే మాటలు మనం చాలామంది వినే ఉంటాం. అంటే మాట్లాడడం మంచిదే, కానీ సైలెంట్గా ఉండడం ఇంకా మంచిదని ఈ వాక్యం అర్థం. నిజమే, కానీ ఈ కాలంలో నిశ్శబ్దంగా ఉండడం అంత మంచిది కాదు. దానివల్ల ఇరుపక్షాలకు నష్టమే. మనం ఎదుటి వాళ్ళతో సరిగా మాట్లాడకపోతే ఎంత ప్రమాదమో, సైలెంట్గా ఉంటే అంతకంటే ఎక్కువ ప్రమాదం జరుగుతుంది. మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మనమే నష్టపోతాం. ఎందుకంటే ఇతరులు మనతో మాట్లాడడం మానేస్తారు. మనం మాట్లాడడం మానేసినందువల్ల అనేక అపార్థాలకు మనమే తెరలేపినట్లు అవుతుంది. ఇది మీరు నిజంగా స్వయంగా అనుభవించాలంటే మీకు దగ్గరగా ఉన్న స్నేహితుడికో ఒక 10 రోజులు మెసేజ్ పెట్టకుండా, ఫోన్ చేయకుండా ఉండండి. 11వ రోజు వాళ్ళ రియాక్షన్ని చూడండి. నెక్స్ట్, సైకాలజిస్టులు పరిశోధనలో తెలిపిన ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మన మనసులో నిక్షిప్తమైన సమాచారాన్ని మనం 4 విధాలుగా సేకరిస్తామట. వాటిలో 10% మనం చదివినవి, 10% మనం విన్నవి, 15% మనం చూసినవి, 65% మనం మాట్లాడినవి. కాబట్టి ఈ రోజుల్లో మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మాట్లాడే దాంట్లో విషయం ఉండాలి. విషయం లేకపోతే కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. మన కమ్యూనికేషన్లో మనం విజయం సాధించాలంటే, అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనపై మంచి అభిప్రాయం ఏర్పడాలంటే, బివి పట్టాభిరామ్ సార్ చెప్పిన ఆ 6 అద్భుతమైన విషయాలేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు రాసిన కమ్యూనికేషన్ మీ విజయానికి పునాది అనే ఒక అద్భుతమైన బుక్లో మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అంటే మాట్లాడే కళ మీకు తెలుసా అనే అంశంపై సార్ చెప్పిన ఒక 6 అంశాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత మీ కమ్యూనికేషన్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈ 6 సూత్రాలు ఖచ్చితంగా పాటించండి. వీడియోని పూర్తి వరకు చూడండి. నెంబర్ 1, అభిమానం. ఇతరులు మనల్ని అభిమానించి మాట్లాడాలంటే ముందు మనం వాళ్ళని అభిమానించడం ప్రారంభించాలి. వారిలో లోపాలని మనసులోనే క్షమించి ప్రేమగా, అభిమానంగా, ఆప్యాయంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప వారిలోని లోపాలను, మనకి వారు చేశారనుకుంటున్న ద్రోహాలను తలుచుకుంటూ ఉంటే మనం ఎన్నటికీ వారిని అభిమానించలేం. మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే, అవతల వ్యక్తి నిజంగా మనకు అన్యాయం చేసినా వాళ్ళు అలా భావించరు. దానికి కారణం మన ప్రవర్తన అయి ఉండొచ్చు, లేకపోతే అతనికి తానే కరెక్ట్ అనుకోవచ్చు. ప్రపంచంలో ఎవరైనా అంతే. అది ఆఫ్ఘనిస్తాన్ అయినా, అమెరికా అయినా, వారి కోణాల్లో వారే కరెక్ట్ అనుకుంటారు. నెంబర్ 2, నేను, నాది అనే పదాలను వదిలేయండి. మన కమ్యూనికేషన్లో ఎప్పుడు మన గురించి, మన సెల్ ఫోన్ గురించి, అంటే నేను, నా సెల్ ఫోన్, నా స్కూల్, నా కాలేజ్, నా మార్క్స్ అని నేను, నాది అనే పదాలను వాడుతూ మీ గురించి ఎక్కువ చెప్పుకోవడం వల్ల అవతల వ్యక్తికి ఏమాత్రం లాభం ఉండదు. వాళ్ళు కూడా మీ కమ్యూనికేషన్ని, మీ మాటల్ని వినడానికి అంత ఆసక్తి చూపరు. దాని బదులు వారి విషయాలను తెలుసుకునేదానికి ఆసక్తి చూపండి. నేను, నాది అనే పదాలను వాడే బదులు మీరు, మీది లేదా నువ్వు, నీది అనే పదాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ ప్రపంచంలో పొగడ్తకి పొంగని వారు ఉండరు. నాకు పొగడ్తలు ఇష్టం లేదు అనే వారిని అసలు నమ్మకండి. వారిని ఎవరూ పొగడకపోవడం వల్లనే చివరికి ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి నేను, నాది అనే పదాలకు బదులు మీరు, మీది లేదా నువ్వు, నీది అనే పదాలు కమ్యూనికేషన్లో మనకు మంచి సహాయాన్ని చేస్తాయి. నెంబర్ 3, పేరుతో పిలవండి. ఏ మనిషికైనా చెవులకి ఇంపైన శబ్దం వాళ్ళ పేరేనని డెల్ కార్నీ అంటారు. కాబట్టి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు వీలైనన్ని సార్లు వాళ్ళ పేరును అంటూ ఉంటే వారికి మరింత దగ్గర కావచ్చు. మన పట్ల అటెన్షన్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు, మనం రైల్వే స్టేషన్లో ఉన్నాం అనుకోండి. అనౌన్స్మెంట్లు వింటుంటాం, ప్రయాణికుల్ని చూస్తుంటాం, ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాం. ఇలా పంచేంద్రియాలు తలో పని చేస్తున్న ఆ అనౌన్స్మెంట్లో ఉన్నట్టుండి మన పేరు చెప్పారనుకోండి, తక్షణమే మనం అటెన్షన్ అవుతాం. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా ఇష్టమైన శబ్దం వాళ్ళ పేరేనని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, పేరెట్టి పిలవమన్నారని మన తల్లిదండ్రులని, టీచర్లని, బంధువుల్ని అలా పేరు పెట్టి పిలవకూడదు. ఒక అబ్బాయి తండ్రితో మిస్టర్ మల్లికార్జునరావు, నేను సినిమాకి వెళ్ళాలి, 100 రూపాయలు ఇవ్వండి అని అంటే అటెన్షన్ బదులు టెన్షన్ మొదలవుద్ది. నెంబర్ 4, కమ్యూనికేషన్లో అందరిపై శ్రద్ధ వహించండి. మీరు విద్యార్థి కావచ్చు, ఉద్యోగి కావచ్చు, వ్యాపారవేత్త కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని కలవాలనుకున్న వారందరిపై మీరు తగిన శ్రద్ధ వహించాలి. వారు మీకెంతో ముఖ్యమనే భావన మీ కళ్ళల్లో కనపడాలి. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మిగతా వారికేసి నవ్వుతూ పలకరిస్తున్నట్లయినా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ స్నేహితుడితో పాటు మిమ్మల్ని కలవడానికి ఒక 2-3 తన స్నేహితులు వచ్చారనుకోండి. మీరు వారిని హాయ్ అని పలకరించాలి. కనీసం కళ్ళతోనన్నా పలకరించాలి. ఇంకా వీలుంటే షేక్ హ్యాండ్ ఇవ్వాలి. కానీ షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళు కూడా మీకు చాలా దగ్గర అవుతారు భవిష్యత్తులో. ఎందుకంటే మీ స్నేహితుడితో పాటు వాళ్ళు మీ వద్దకు వచ్చారంటే మిమ్మల్ని చూడాలని వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనం కమ్యూనికేషన్లో అందరిపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నెంబర్ 5, మీరు చెప్పింది కరెక్టే అని అవతల వారితో చెప్పడం స్టార్ట్ చేయండి. సంభాషణలో ఎవరితోనైనా విభేదించాల్సి వస్తే మీకేం తెలీదు, తప్పు, చాచా అలా చేస్తే కాదు, తమరు బొంద, అది కుదరదు లాంటి మాటలను విడిచిపెట్టి మీరు చెప్పింది కరెక్టే కానీ అలా చేస్తే దుష్పరిణామాలు ఎదురవుతాయి అంటూ మీరు ఎలా అనుకుంటున్నారో చెప్పండి.
అప్పుడు వాళ్ళు అంగీకరించే ఛాన్స్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవతల వారితో మీరు చెప్పేది తప్పు అని మనం అంటే వాళ్ళు వెంటనే కోపం తెచ్చుకునే ప్రమాదం ఉంది. అప్పుడు మొదటికే మోసం రావచ్చు. మన వాళ్ళలో చాలామంది కమ్యూనికేషన్ స్టార్ట్ చేసిన మొదట్లోనే ఆహా అది కాదు అంటుంటారు. దాని బదులు నిజమే అనే అలవాటు కానీ చేసుకుంటే మనం అవతల వాళ్ళతో వాదనలకు దిగే ఛాన్స్ ఉండదు. నెంబర్ 6, అవును అనే సమాధానాలు వచ్చే ప్రశ్నలు మీరు వేస్తూ ఉండండి. ఒక విషయంలో ఇతరులను ఒప్పించే ప్రయత్నం చేసేటప్పుడు ముందుగా వారికి ఇష్టమైన ప్రశ్నలు వేయాలి. అవి ఎలా ఉండాలంటే సమాధానాలు అవును అనే ప్రశ్నలు వచ్చేటట్లు ఉండాలి. ఉదాహరణకు అల్లరి చిల్లరగా తిరిగే విద్యార్థితో నువ్వు బాగా చదువుకొని గొప్పవాడు అవ్వాలనుందా, బాగా డబ్బు సంపాదించాలనుందా, మీ కుటుంబ సభ్యులందరికీ సహాయం చేయాలనుందా, నువ్వు ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందాలనుకుంటున్నావా? ఇలాంటి ప్రశ్నలు వేసిన తర్వాత మీరు చెప్పాలనుకుంటున్న విషయాన్ని కూడా నొప్పింపకుండా చెప్పండి. అంతవరకు మనం వేసిన ప్రశ్నల ప్రభావం వల్ల ఇప్పుడు అతని సమాధానాల్లో చక్కని మార్పు రావచ్చు. దీన్ని బాగా గమనించాలంటే రాజకీయ నాయకులు ప్రజలతో మాట్లాడడం, స్కూల్ యాజమాన్యం ఫీజులు పెంచేటప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడడం వంటి విషయాలు మనం కానీ గమనించినట్లయితే ఈ అంశాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత మీలో కొంతమందికి ఇలా అనిపించవచ్చు, ఇలాంటివి మా ఫ్రెండ్స్ మీద పనిచేయవు, మా బంధువుల మీద పనిచేయవు, వాళ్ళంతా చాలా ముదుర్లు, మా పిల్లలు చాలా ముదుర్లు, మా ఫ్రెండ్స్ మీద ఇలాంటివి వాడితే వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేస్తారు అని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అంత ముదుర్లుగా మారడానికి కారణం మీ ప్రవర్తన అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎటువంటి డౌటు లేకుండా మీ కమ్యూనికేషన్లో పైన చెప్పబడిన అంశాలను పాటించి చూడండి. ఖచ్చితంగా మీరు మీ కమ్యూనికేషన్లో విజయం సాధిస్తారు. ప్రతిరోజు కనీసం ఇద్దరితో అయినా బాగా మాట్లాడి వారిని సంతోషంగా ఉంచుతాను అనే నిర్ణయం తీసుకోండి. మీ కమ్యూనికేషన్లో పైన చెప్పిన విషయాలను పాటించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన తెలుగు ఇంటెలిజెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.